బయట చూస్తాం. అందులో జ్యూస్ ఉన్నది. ఓకే, దీంట్లో చూడండి జ్యూస్ వస్తుందా? ఓకే రా. ఎలాగైనా కాయ తాతయ్య కాయ కాయ అది. హలో నమస్తే, మనం ఈరోజు వచ్చాం కెన్నీస్ స్ట్రాబెరీ ఫామ్. కావాలంటే నాకు చెప్పండి, నేను వీళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. అంటే డైరెక్ట్ ఇండియా టు యూఎస్. ఇట్లా జ్యూసీ చాలా టేస్టీగా ఉంది. ఆనియన్స్ వేసాడు అక్కడ వేసాడు. ఉల్లిపాయలు తీసుకెళ్తే మరి ఫైనాన్స్ కదా, ఓన్లీ స్ట్రాబెరీస్ కదా పే చేసి ఎడ్యుకేషన్ తర్వాత స్ట్రాబెరీస్ మధ్యలో ఆనియన్స్ కొనడానికా, లేకపోతే ఇదేమన్నా ఇన్సెక్ట్స్ ఏమన్నా మీకన్నా ఎవరికైనా తెలిస్తే కమెంట్ కొట్టండి. స్ట్రాబెరీ విత్తనాలు కావాలంటే చెప్పండి. స్ట్రాబెరీలు కావాలంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ కాలిఫోర్నియా టు ఇండియా టు కాలిఫోర్నియా కదా. ఆనియన్ మనకు వస్తాయి కాబట్టి వచ్చాను స్ట్రాబెరీస్ స్ట్రాబెరీస్ ఉన్నాయి. చాలా ఒక రేంజ్లో ఉంది. ఎన్నికల దగ్గర రెయిన్బో ఎగ్జిట్ కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. సైజు ఇవన్నీ చూడకుండా ఎర్రగా ఉన్నాయి. తింటే హెల్త్తో పాటు గ్లామర్ కూడా పెరిగిపోతుంది. ఎర్రగా అయిపోతాం తింటే. ఒక బయట అందులో జ్యూస్ ఉన్నది. ఓకే, దీంట్లో చూడండి జ్యూస్ వస్తుందా? ఓకే రా. అదే డెఫినెట్గా కిడ్స్ విల్ ఎంజాయ్ అండ్ లర్న్ సంథింగ్. హౌ టు గ్రో స్ట్రాబెరీస్, మేబీ హౌ టు పిక్ గుడ్ స్ట్రాబెరీ. కలర్లో వస్తుంది. అసలు స్ట్రాబెరీ మొక్క లైఫ్ సైకిల్ ఏంటో తెలుసా? గింజలు భూమిలో నాటాక ఇలా మొక్క వస్తుంది. ఆ మొక్కకు ఫ్లవర్, ఆ ఫ్లవర్ పాలినేషన్ అయ్యాక దాని మధ్యలో ఇలాగా స్ట్రాబెరీ వస్తుందన్నమాట. సో దాని పెటల్స్ అన్నీ రాలిపోయాక ఒక బేబీ స్ట్రాబెరీ బార్న్ అవుతుందన్నమాట. అది బేబీ స్ట్రాబెరీ. ఇట్ ఈస్ ఎ వెరీ ఇనిషియల్ ఫేజ్. ఆ తర్వాత బేబీ స్ట్రాబెరీ వచ్చి గ్రో అవుతా గ్రీన్ స్ట్రాబెరీ లాగా